ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: విద్యారంగంలో నాడు నేడు రెండవ దశ పనులు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సామాజిక పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల మంత్రి విడదల రజని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 594 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31న ప్రసారం కానుంది. వివరాలు: రాష్ట్రంలో నాడు నేడు రెండవ దశ పనులు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో 620 కోట్ల రూపాయల వ్యయంతో 4,34,185 ట్యాబులను 9,424 పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గడిచిన 55 నెలల కాలంలో రాష్ట్రంలో విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చామని చెప్పారు. నాడు నేడు ద్వారా రెండవ దశ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొంటూ, తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ ను కూడా ఈ ట్యాబులన్నింటిలోనూ ఆఫ్లైన్ లో సైతం పనిచేసేట్టుగా అప్లోడ్ చేసి మరి ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్ లో బైజూస్ కంటెంట్ ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం. నాడు నేడు కింద 500 కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల మంత్రి విడదల రజని తెలిపారు. గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు సందర్శించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మాతా శిశు సంరక్షణ వార్డులో 86 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ఉషశ్రీచరణ్ తెలిపారు. అమరావతిలో ఈరోజు మీడియాతో మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నామని వెల్లడించారు. అదేవిధంగా పదవీ విరమణ తర్వాత ఇచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని 50,000 రూపాయల నుంచి ₹1,00,000 పెంచామని వివరించారు. బాలింతలు, పసిపిల్లల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమించాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ సందేశం ద్వారా ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత కె పవన్ కళ్యాణ్ సహా అనేక మంది ప్రముఖులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనవరి నెల 1వ తేదీ నుంచి పెరిగిన పెన్షన్ అమల్లోకి రానుందని అధికార వర్గాలు తెలియజేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరుతో గడిచిన 55 నెలలుగా వివిధ వర్గాలకు ప్రభుత్వం ఈ పింఛన్ అందిస్తూ వస్తోంది. 2019లో నెలకు 2,000 రూపాయల నుంచి ప్రారంభించిన ఈ సామాజిక పెన్షన్ని 2024 నాటికి 3,000 రూపాయలు చేస్తామని పేర్కొన్న మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నెంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. దేశవ్యాప్తంగా కొత్తగా 594 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 6 ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఇలా ఉండగా తెలంగాణలో 6 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 1 కేసు నమోదైందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,669 క్రియాశీల కేసులు ఉన్నట్లుగా తెలియజేసింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో గుర్రంపాలెం, ముదపాక గ్రామాల్లో కేంద్ర పథకాల పట్ల ఈరోజు ప్రచార అవగాహన శిబిరం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశమని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా పెందుర్తి మండలం
గోవిందపురానికి చెందిన లబ్ధిదారు పద్మ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకం తమ కుటుంబ ఆరోగ్యానికి ఏ విధంగా రక్షణగా మారిందో తెలియజేస్తూ ఆధార్ కార్డు ద్వారాగా ఒక ఆయుష్మాన్ భారత్ కార్డుని నేను పొందాను సార్. ఈ కార్డు ద్వారాగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా నేను 5 లక్షల వరకు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు సార్. నాకే కాదు నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు అనేది వర్తించింది సార్. ఈ కార్డు మాకు ఇచ్చినందుకు పిఎం నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. అదేవిధంగా పెందుర్తి మండలం బొడ్డునాయుడుపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు కళావతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం ద్వారా తాము ఎంతో మేలు పొందుతున్నామని వివరిస్తూ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏటా 6,000 రూపాయలు 3 తపాలాలుగా మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పెట్టిన తర్వాత ఎటువంటి లోటు లేకుండా మన వ్యవసాయాన్ని పండించగలుగుతున్నాం. పథకాన్ని ప్రవేశపెట్టిన మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 75వ వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆకాశవాణి విజయవాడ అమృతోత్సవ వేడుకలను రేపు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆకాశవాణి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వసుధా గుప్తా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. గౌరవ అతిథిగా సౌత్ జోన్ ఇంజనీరింగ్ ఏడీజీ ఎన్ త్యాగరాజన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా 75 వసంతాల స్తూపం ఆవిష్కరణ చేస్తారు. అలాగే ఆకాశవాణి జాతీయ పురస్కార గ్రహీతలను సత్కరిస్తారు. రాష్ట్రంలో గత 4 ఏళ్లుగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లకు గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు అదనంగా 750 రూపాయలు పెంచుతున్నట్లుగా ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. దీంతో ఇక మీదట వాలంటీర్లకు 5,750 రూపాయలు గౌరవ వేతనంగా లభించనుంది. యువతను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో గత 6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ను ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో భాగంగా ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సాఫ్ట్వేర్ గ్రాండ్ ఫినాలేలో దేశంలోని 12 రాష్ట్రాల నుంచి వచ్చిన 27 బృందాలు పాల్గొనగా 5 బృందాలు విజేతగా నిలిచాయి. ఒక్కో బృందానికి ₹1,00,000 బహుమతిని అధికారులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు ఆకాశవాణితో మాట్లాడుతూ దేశ రక్షణ, సిబ్బంది శిక్షణ వంటి అంశాలకు సంబంధించి తాము సూచించిన పరిష్కారాలకు బహుమతులు రావడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. విద్యారంగంలో నాడు నేడు 2వ దశ పనులు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సామాజిక పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల మంత్రి విడదల రజని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 594 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.